మనం ఈరోజు పాలతోటి పేడ వేసుకుందాము. మొదలు బగోన పెట్టుకున్నాం కదా, దీంట్లో పాలు పోసుకుందాము. 1 లీటర్ పాలు పోసుకున్నాం. మంచి కాగబెట్టుకొని దగ్గరికి మరగబెట్టుకోవాలి. బాగా అట్లా పొంగుతున్నాయి కదా, మంచిగా ఇలా కలుపుకుంటుండాలి. చిక్కటి పాలు ఇవి, దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది ఇది. ఇట్లా ఒక దాంట్లోకి తీసుకున్నావు కదా, ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇక ఇది మొత్తం ఇట్లా దగ్గరికి అనుకొని ఇట్లా నెయ్యి అద్దుకోవాలి. ఇట్లా నెయ్యి అద్దుకొని చేతికి ఇట్లా అద్దుకొని దీన్ని కూడా కొంచెం ఇట్లా అనాలి. మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా ఇంత మంచిగా నీట్గా వస్తుంది. ఇక తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది. ఇంకా ఇంతే. ఇట్లనే అన్నీ తర్వాత ఒకదాని ఇంకొకటి ఇలా వేసుకోవాలి. ఇట్లనే వేసుకోవాలి అన్నీగా. నేను చెప్పినట్టు వేసుకొని ఓపికతోటి చాలా బాగుంటుంది. అసలు బయట కూడా మనము కొనుక్కొని తినము, ఇంట్లో వేసుకుంటే. చూసిరు కదా, నేను చెప్పినట్టు వేసుకొని చాలా బాగా వస్తాయి. ఎంత స్మూత్గా ఉన్నాయి చూడు, నోట్లో వేస్తే కరిగిపోతాయి. మనం మళ్ళీ ఇంట్లోనే వేసుకోవాలనిపిస్తుంది. నేను చెప్పిన విధంగా వేసుకోరి.